హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు ఇంట్రో చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను మా హోటల్లో కాఫీ షాట్ అంటే ఏంటి, కాఫీ షాట్ ఎలా తీస్తారు, ఇవన్నీ ఆల్రెడీ మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చే ముందు చూపిస్తాను అనమాట. అంటే ఆల్రెడీ దీని తర్వాత వచ్చే పార్ట్ ఇంతాకే తీశాను హోటల్లో ఉన్నప్పుడు, ఇప్పుడే రూమ్కి వచ్చాను అనమాట. సో లెట్స్ సీ. సో హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి నేను ఎక్స్ప్రెసివ్ షాట్ తీస్తున్నాను అనమాట. ఎక్స్ప్రెసివ్ షాట్ మీకు ఎలా చేయాలి చూపిస్తాను. సో నేను కొంచెం ఐస్ తీసుకుంటున్నాను అనమాట. ఐస్ ఎందుకంటే మనకి లెట్ ఇట్ బి లేటర్ లైక్ గెస్ట్ ఈజ్. సో ఎక్స్ప్రెస్ షాట్ తీస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 7.10కి ఆటోమేటిక్గా సెట్ చేసి ఉండిద్ది. అంటే అంత కాఫీ బీన్స్ మనకి గ్రైండ్ అయ్యి వస్తాయి అన్నమాట. సో మనం షార్ట్ తీసే ముందు ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్గా ట్యాప్ చేసుకోవాలి. ఇదంతా ఈవెన్గా ఉండాలి, లేదంటే మనకి షార్ట్ పర్ఫెక్ట్ రాదన్నమాట. సో ఇప్పుడు షాట్ ఎందుకు ఐస్ మీద తీస్తున్నానంటే, ఈ షాట్ వచ్చేటప్పుడు చాలా వేడిగా వచ్చింది. సో కాబట్టి మనకి దాని మీద పడితే కూల్ డౌన్ తొందరగా అయింది. ఇప్పుడు ఏంటంటే నేను 4 షాట్లు తీసుకున్నాను. ఇలాంటివి 4 షాట్లు అంటే కాఫీ అలవాటు లేని అసలు ట్రై చేయమాకండి ఇంటి దగ్గర. 4 షాట్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. మీకు ఎంత ఎనర్జీ వచ్చింది అంటే నువ్వు ఊహించలేవు అన్నమాట, అంత ఎనర్జీ వచ్చింది. సో ఇది వచ్చేసి మ్యాక్సిమం మనం పర్ఫెక్ట్ షాట్ తీస్తే కనుక 20 పైన వెళ్ళాలి. ఎగ్జాక్ట్ 20 అయినా రావచ్చు, 20 పైన అయినా వెళ్ళచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెసివ్ షాట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇది వచ్చేసి నేను పనిచేసే ప్లేస్ అనమాట. దీన్ని ఫోరం బార్ అంటారు. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ మేము కాఫీ చేస్తాం మార్నింగ్ పూట. అండ్ ఇందాక మీకు చూపించినట్టు ఎక్స్ప్రెసివ్ షాట్ అనేది దీని నుంచి వచ్చింది అనమాట. ఇది వచ్చేసి గ్రైండర్. దీనిలో ఆల్రెడీ ఒక సర్టన్ అమౌంట్ అనేది సెట్ చేసి ఉండిద్ది. 7.10 బేసిక్గా మేము వాడేది. సో ఏంటంటే ఒక షాట్ తీసి ఇక్కడ ఫిల్ చేస్తే కనుక మనం కరెక్ట్గా దానికి సరిపోయేంత వచ్చింది. కాబట్టి ఒక షాట్లో ఎంత పర్ఫెక్ట్గా కెఫెన్ ఉండాలి అన్నీ ఆల్రెడీ కంపెనీ తరపున డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ పెట్టి ఇందాక నేను తీసినట్టు తీస్తే ఇలా వచ్చింది. దీనిలో సెట్ చేస్తారనమాట. మామూలుగా సెట్ చేస్తే ఇక్కడ ఎలా సెట్ చేసింది అలా వచ్చింది. సో మనం ఒకసారి షార్ట్ ప్రెస్ చేస్తే కనుక హాట్ వాటర్ బాయిల్ అయ్యి అందులోంచి బయటకు వస్తాయి. 20+ రావాలన్నమాట షార్ట్. సో ఇవి వచ్చేసి ఇవన్నీ టీస్ అనమాట మేము వాడేది హోటల్లో. టేక్ అవే కప్స్ ఇవన్నీ టీస్. ఇందులోంచి హాట్ వాటర్, నార్మల్ వాటర్ రెండు వస్తాయి ఈ ట్యాప్ నుంచి వాటర్ పంపించడానికి. సో ఇది వచ్చేసి మామూలుగా మా సాఫ్ట్వేర్ ఇది అనమాట మేము వాడేది. సో నా పిన్ వచ్చేసి 6006. ఇంకా ఏం లేవు ట్యాప్స్. ట్యాప్స్ ఉంటే మనం బిల్లింగ్ ఇక్కడ జరిగిద్ది. సో ఇది వచ్చేసి గార్నిషింగ్ ట్రే, మనం అంత గార్నిష్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇవన్నీ వచ్చేసి మనకి కాక్టైల్స్ తయారు చేయడానికి అనమాట, మిక్సర్స్. ఇవన్నీ మా హౌస్ డ్రింక్స్ అనమాట. అంటే ఓన్లీ అన్న కాక్టైల్స్ వస్తే వోడ్కా కానీ, జిన్ కానీ, విస్కీ కానీ ఇవన్నీ ఇవి మాత్రమే వాడతాం బేసిక్గా. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఓపెన్ బార్ అనమాట. ఇవన్నీ డ్రింక్స్ చాలా ఎక్స్పెన్సివ్. మీకు చిన్న టూర్ ఇస్తున్నాను. సో ఇదనమాట. ఇది వచ్చేసి మన స్టేషను అన్ని కాక్టైల్స్ తయారు చేయడానికి. ఇవి వచ్చేసి అన్ని బియర్ ట్యాప్స్ అనమాట. ఈ ట్యాప్స్లోంచి బీర్ వచ్చింది పుల్ చేస్తే. సో ఇవన్నీ బియర్స్ అనమాట, మేము ట్యాప్ బియర్స్ అంటాం. సో ఇది వచ్చేసి గన్ను. మీకు ఎలా చెప్పాలి, ఇదే గన్లోంచి పెప్సీ వచ్చింది, సోడా వచ్చింది, హాట్ వాటర్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇవన్నీ వైన్స్ అనమాట. ఇవి వచ్చే స్నాక్స్ మందుతో పాటిస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్లో వచ్చేసి అన్ని గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఏమైనా డ్రింక్స్ ఇవ్వాలన్నా కానీ ఏమన్నా కోల్డ్ గ్లాసెస్ అంటాం మనం వీటిని. తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇవన్నీ కోల్డ్ గ్లాసెస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మా వైన్ గ్లాసెస్ స్టేషన్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసి అన్ని జిన్స్ అనమాట. జిన్ కానీ అన్ని డ్రింక్స్. ముందు వైపు ఏమో ఎక్స్పెన్సివ్ డ్రింక్స్ పెడతాం, వెనక వైపు ఏమో అంత సేల్ అవ్వని డ్రింక్స్ అని వెనక ఉంటాయి. ఎందుకంటే మనకి బేసిక్గా మనీ సంపాదించాలంటే సేల్ అయ్యే డ్రింక్స్ ఎక్కువ వాడాలి కాబట్టి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి అన్ని బియర్స్ కానీ, ట్యాప్లో లేని బియర్స్ కూడా ఉంటాయి, క్యాన్లో వస్తాయి అన్నమాట. బియర్స్ కింద ఉన్నాయి కదా, సో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ వైన్స్ అనమాట. సో మనకు షాంపెయిన్స్ ఉంటాయి, మామూలు వైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బేసిక్గా నేను వీడియో రికార్డ్ చేయకూడదు, అయినా కానీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చేస్తున్నాను. సో అది. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే
ఇండియాలో హౌస్ కీపింగ్లో గ్లాసులు వాళ్ళు ఇచ్చేస్తే బార్లో ఉన్న గ్లాసులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అడిగి. సో అదనమాట, మీకు ఇప్పుడు కాఫీ షాట్ ఎలా చేయాలో చూపించాను కదా. నేనేం చేస్తాను చెప్తాను ఇవాళ. సో నాకు కాఫీ అంటే పిచ్చి అనమాట. మా ఇంట్లో మా అమ్మ తాగిద్ది చిన్నప్పటి నుంచి, అలా 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 అలవాటై నాకు కాఫీ అంటే పిచ్చి పెరిగిపోయింది. సో నేనేం చేశానంటే ఈరోజు ఒకేసారి 4 షాట్లు తీసుకున్నా. కాఫీ షాట్లు 4 కాఫీ షాట్లు అంటే ఇందాక మీకు చూపించాను కదా సింగిల్ షాట్ ఎలా తీయాలో, అలాంటి 4 షాట్లు అనమాట. సో ఇప్పుడు 4 షాట్లు తీసుకుంటే ఎఫెక్ట్ ఏంటి, ఒక షాట్కి వచ్చేసి 63 mg ఆఫ్ కెఫెన్ ఉండిద్ది. సో 4 షాట్లు ఇంటూ 4 అంటే 252 గ్రాముల కెఫిన్ ఉండిద్ది అనమాట 2 షాట్లలో. సో ఇప్పుడు బేసిక్గా కెఫిన్ అంటే ఏంటి, కెఫిన్ అంటే మన కాఫీలో కానీ లేదంటే ఇంకేమన్నా సబ్స్టెన్స్లో కానీ ఉండే ఒక ఐటమ్ అనమాట కెఫిన్ అనేది. సో కెఫిన్లో ఏం జరిగింది అనమాట, కెఫిన్ తీసుకుని మన బాడీకి హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది, బ్లడ్ ఫ్లో ఇంకా ఫాస్ట్గా అయిపోయింది, బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో బేసిక్గా కెఫిన్ తీసుకుంటే ఒక మనిషి 4 నుంచి 6 గంటలు చాలా ఫాస్ట్గా పనిచేస్తాడు, ఒక 8 నుంచి 9 గంటలు అస్సలు నిద్ర రాదనమాట. ఏంటి, కొంచెం కెఫిన్ తీసుకుంటే. ఈరోజు నేనేం చేశానంటే మా హోటల్లో మా సీనియర్స్ అందరూ సజెస్ట్ చేశారు, ఒకేసారి 4 షాట్లు కెఫిన్ తీసుకో, నీ బాడీ ఎలా రియాక్ట్ అయితే చూడమని చెప్పి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఎనర్జీ ఉంది ఇవాళ. సో ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది, అక్కడ దాకా మీకు హోటల్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మేము శాండ్రింగమ్ దాని పేరు, మేము బావర్చికి అంతకుముందు వెళ్ళింది దాని పేరు, సాలిగ్రామ్ కాదు, నా మిస్టేక్ అనమాట, శాండ్రింగమ్. సో శాండ్రింగంలో మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఒకటి ఉందన్నమాట, దాని పేరు ఏంటంటే సత్య రెస్టారెంట్. అంతా బాగుంటుంది అంటే నేను ఆల్రెడీ విజిట్ చేశాను, బ్లాగ్ కోసం ఇప్పుడు 2సారి వెళ్తున్నాను. ఫస్ట్ టైం న్యూజిలాండ్ వచ్చి నాకు ఇండియన్ ఫుడ్ తిని కళ్ళలో నీళ్ళు తెప్పించాను అనమాట. అందరు తెలుగులో ఉంటారు రెస్టారెంట్, మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్. సో బయలుదేరుతున్నాం, లెట్స్ గో. సో ఇంతకు నేను చెప్పింది బై మిస్టేక్ చెప్పాను అనమాట. నేను తీసుకుంది 2 షాట్లు కాదు, 4 షాట్లు ఆఫ్ ఎక్స్ప్రెసో. సో 4 షాట్లు ఆఫ్ ఎక్స్ప్రెసో తీసుకున్నాను. ఎంత హై ఉందంటే బాడీ, ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే, అంటే అలవాటు లేని అసలు తాగమాకండి, ట్రై కూడా చేయమాకండి ఎప్పుడు తీసుకుందామని చెప్పి. నేనంటే ప్రతిరోజు తీసుకుంటా కాబట్టి ప్రతిరోజు నేను 2 షాట్లు కాఫీ తాగుతాను, 2 షాట్లు విత్ మిల్క్ తాగుతాను. కానీ ఇవాళ 4 షాట్లు వితౌట్ మిల్క్ డైరెక్ట్ తీసుకున్నాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ గైస్. సో ఈ బ్లాగ్ మొత్తం కాఫీ గురించి చెప్పాను అనమాట. సో ఏంటంటే ఆల్రెడీ నేను ఇంకో పార్ట్ తీశాను ఇక్కడ నుంచి ఈ బ్లాగ్లో. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సత్యనగర్ రెస్టారెంట్ గురించి చూపించాను. అసలు మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఎంత బాగుందంటే మర్చిపోకుండా నెక్స్ట్ బ్లాగ్ మాత్రం తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్స్ తప్పకుండా చేయండి. అంటే ఎలా అనిపిస్తుంది, నేను ఇంకేమైనా మార్చుకోవాలా నాలో, నేను ఇంకేమైనా అప్డేట్ చేసుకోవాలా, ఇవన్నీ చెప్పండి నా కామెంట్స్లో. సో తప్పకుండా చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీరు ఎంతమంది చూస్తున్నారు, రోజు ఎంతమందికి రీచ్ అవుతుందని తెలిసింది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం.